సరే తమ్ముడు, స్టార్ట్ చేద్దామా స్టోరీ. స్టోరీ అవక్క ఎలాగుంటుంది జాగ్రత్తగా విను, ఓకేనా? అలాగే అన్నయ్య, ఐఎమ్ వెయిటింగ్. సరే, స్టోరీలోకి వెళ్తే ఓపెన్ చేయగానే ఇండియా నుంచి ఏరోప్లేన్ యూరోప్కి వెళ్తుంటుంది. వింటున్నావా? ఒక్క ఎయిర్పోర్ట్లోంచి ఒక్క విమానం ఏంటి, చాలా విమానాలు వెళ్తుంటాయి. మ్యాటర్ చాలా అన్నయ్య. అది నీకు తొందర ఎక్కువరా, చెప్పేదాకా కూడా ఆగు, ముందుకు ముందే అడ్డుపడతావు. సారీ అన్నయ్య, కంటిన్యూ. ఇండియా నుంచి ఒక భార్యాభర్తలిద్దరూ యూరోప్ వెళ్తుంటారు వాళ్ళ బ్రదర్ దగ్గరికి. వాళ్ళ బ్రదర్ ఎప్పటికప్పుడు ఒకసారైనా రండి చూద్దరు కానీ మొత్తం కంట్రీ అంతా చూపిస్తానని అంటాడు. సరే అని సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని కలుపుకొని వెళ్తూ ఉంటుంది. తర్వాత ఏమైందన్నయ్య? అరే ఇప్పుడేదో చెప్పాను, ఓ నీకు తొందర ఎక్కువని, కొంచెం నిదానం. సారీ అన్నయ్య, కంటిన్యూ. వీళ్ళకి పెళ్ళైన కొత్త కదా అని హనీమూన్ టూర్లో యూరోప్ వెళ్తారు. వెళ్ళేసి అక్కడ వాళ్ళ బ్రదర్ని కలిసి సిటీ అంతా జాలీగా తిరుగుతారు. జాలీగా తిరుగుతున్నప్పుడే కొన్ని మంత్స్ అవుతుంది. తర్వాత ఆ అమ్మాయికి ఒక అద్భుతం జరుగుతుంది. తను ప్రెగ్నెన్సీ అని ఆ విషయం కన్ఫర్మ్ చేసి అక్కడే హాస్పిటల్లో అన్నీ చూసుకొని, కానీ డెలివరీ అనేది ఇండియాలోనే అవ్వాలని ఇండియాకి రిటర్న్ అవుతారు. అప్పటికే ఆ అమ్మాయికి 9 నెలలు. ఇది రిస్క్తో కూడిన పని వద్దని వాళ్ళ బ్రదర్ వాదిస్తాడు. అయినా సరే, కాదు నా బాబు ఇండియాలోనే ఫస్ట్ కాలు పెట్టాలని గబగబా ఫ్లైట్ బుక్ చేసుకొని వస్తారు. ఇండియాకి వచ్చేసారా అన్నయ్య? కాదు, ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కేసి పైన గగన స్థలంలోకి వెళ్ళగానే ఫ్లైట్ డిసప్పాయింట్ నుంచి కంట్రోలింగ్ కోల్పోతుంది. ఆ తర్వాత ఏమైందో చెప్పానయ్య, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నా. అక్కడి నుంచి సడన్గా ఏరోప్లేన్ కూలిపోద్ది. అయ్యో, కూలిపోయిందా? మరి ఎలా అన్నయ్య పరిస్థితి? అది కూలిపోవటం సముద్రం మధ్యలో కూలిపోయింది. కూలిపోగానే